సార్ డీలిమిటేషన్ బిల్లు సర్వత్రా ఉత్కంఠ చూసినట్లయితే ఈ బిల్ పాస్ అవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్. దీని విషయంలో ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నారు డీలిమిటేషన్. కానీ మహిళా బిల్లుకి పూర్తి మద్దతు ఉంది సార్. ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో మోడీ చాలా వ్యూహం ఏంటి సార్? 3 రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశం, ఒక స్పెషల్ బడ్జెట్, ఒక స్పెషల్ పార్లమెంట్ సమ్మిట్ అనేది పెట్టడం అసలు అంత అవసరం ఇక్కడ ఉందా? ఎందుకంటే మహిళా బిల్లు ఆల్రెడీ 2023లోనే ఆమోదించబడింది 106వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం. మళ్ళా మహిళా రిజర్వేషన్ అనేది ఒకటి, తర్వాత డీలిమిటేషన్ బిల్లుని 2026 డీలిమిటేషన్ బిల్లుని మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఒకటే చట్టం కింద, ఏది 136వ రాజ్యాంగ సవరణ చట్టం కింద ఇక్కడ ప్రవేశపెట్టడం. అంటే ఎంత ఏమిటి అంటే ఇప్పుడు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ దగ్గర ఉన్నప్పుడు 2 ఫేజెస్లో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అవ్వబోతుంది. వెస్ట్ బెంగాల్ 294 అసెంబ్లీ సీటుకి జరగబోతుంది. దాని మీద పూర్తిగా బీజేపీ కన్నేయడం జరిగింది. 4వసారి మమతా బెనర్జీని సీఎంగా అవ్వకుండా అడ్డుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. అది ఎలక్షన్ పోటీ సర్వసాధారణమే. మళ్ళీ తమిళనాడు చాలా కీలకమైన స్టేట్. ఇక్కడ ఏప్రిల్ 23న ఎలక్షన్ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని, ఒక స్పెషల్ పార్లమెంటరీ సెషన్ పెట్టడం అంటే అది అంత ఈజీ కాదు. ఈ పార్లమెంట్ అసలు ఆల్రెడీ మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒక అమల్లో ఉంది. ఇలాంటి సందర్భంలో, రాష్ట్ర ఎన్నికల సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇది పెట్టొచ్చా అంటే ఎంసీసీ ప్రకారం అది పూర్తిగా విరుద్ధమే. ఎందుకంటే ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఏదీ చేయకూడదు. ఎంసీసీ ప్రకారం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎలక్షన్ కమిషన్ ప్రకారం. మరి ఈ ప్రత్యేక సమావేశం ఇలాంటప్పుడు పెట్టి డీలిమిటేషన్, ముఖ్యంగా ఉమెన్ రిజర్వేషన్ 33% రిజర్వేషన్ ఆల్రెడీ పాస్ అయిపోయిన బిల్లులో మళ్ళీ కొన్ని మార్పులు చేయడం అంటే అదే కేవలం సెన్సెస్ మాత్రమే. అంతకుముందు 2029 ఎలక్షన్కి ఆమోదించడం అనేది ఇప్పుడు ముందుకు తేవడం అంతే తప్పితే ఏమీ లేదు. మరి ఇలాంటిది పెట్టడం అంటే ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్ నేపథ్యంలో 2 డీలిమిటేషన్ బిల్లుని ఉమెన్ రిజర్వేషన్ బిల్తో కలిపి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అంటే ఇది మోడీ షా యొక్క ఒక చాణుక్య వ్యూహం అనమాట. అంటే ఒక రకంగా నేను కుట్ర వ్యూహం అని నేను అన్ను, కానీ అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే ఇది చాలా పెద్ద కుట్రతో కూడిన వ్యవహారం. ఎందుకంటే అపోజిషన్ పార్టీలు ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాయి. అంతకుముందు కూడా 2023లో ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కన్సెన్సెస్తో, ఏకాభిప్రాయంతో పార్లమెంట్లో ఆమోదించబడింది లోక్సభ, రాజ్యసభలో. మరి దాన్ని తీసుకొస్తే ఇప్పుడు కూడా ఏకాభిప్రాయం ఉంటుంది. కానీ ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ని డీలిమిటేషన్తో కలిపి 131వ రాజ్యాంగ సవరణ చట్టం కింద ప్రవేశపెడుతున్న 131వ రాజ్యాంగ సవరణ చట్టం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 131 అని పెడుతున్నారు. ఇందులో డీలిమిటేషన్ కలపడం. డీలిమిటేషన్ అనేది హైలీ కాంట్రవర్షియల్ అండి. ఇదేంటంటే అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే చాలా డెప్త్తో మొదలైందనమాట. ఎందుకంటే ఆర్టికల్ 82లో నిబంధన 82లో భారత రాజ్యాంగంలో ఏమని ఉంటుందంటే ఆఫ్టర్ ది ఎవ్రీ సెన్సస్ ద పార్లమెంట్ త్రూ ఎన్ యాక్ట్ కాన్షియన్సీస్ అడ్జస్ట్మెంట్, రీఅడ్జస్ట్మెంట్ అని ఉంటుంది అనమాట. అంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన చేయాలి ఆఫ్టర్ ప్రతి జనాభా లెక్కల తర్వాత అని. 1952లో 51 జనాభా లెక్కల తర్వాత 52లో మొట్టమొదటి పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పుడు 490 దాకా లోక్సభ సీట్లు ఉన్నాయన్నమాట. తర్వాత 1962లో చేయడం జరిగింది, 1961 సెన్సస్ తర్వాత. 1971 సెన్సస్ తర్వాత 1972లో డీలిమిటేషన్ యాక్ట్ చేశారు, 3వది చేశారు. కానీ 1976లో ఇందిరాగాంధీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆవిడ ఒక ఫ్రీజింగ్ తెచ్చారు. ఎందుకంటే 1971 జనాభా లెక్కల నాటికి భారతదేశం చాలా తీవ్రమైన ప్రమాదంలో ఉందనేది అర్థమైంది. అదేంటి, జనాభా విపరీతం, ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్ అన్నమాట ప్రపంచంలోనే. అది కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకోవడంలో ఏంటంటే ఈ రాజ్యాంగం సవరణ చట్టం, ఈ డీలిమిటేషన్ యాక్ట్ చేసేటప్పుడు ఇక నుంచి కూడా 1971 జనాభా లెక్కలనే ఆధారం చేసుకోవాలి. ఇది 2001 తర్వాత 2001లో 84వ రాజ్యాంగ సవరణ తర్వాత 2026కి పెంచడం జరిగింది. తర్వాత 2011లో మళ్ళీ స్టేట్లు చేశారు, కానీ ఎస్సీ ఎస్టీ కాన్షియన్సీ చేశారు, కానీ రీఅడ్జస్ట్మెంటు. కానీ మొత్తాన్ని జనాభా లెక్కలు మొత్తం దేశంలో చేయలేదు. అంటే ఏంటి, 1971 సెన్సస్ ఆధారంగానే ఇప్పటివరకు డీలిమిటేషన్ జరిగినాయి. ఏ విధంగా చూసినా
1971ని ఫ్రీజ్ చేసేశారు. కానీ ఇప్పుడు రాజ్యాంగ డీలిమిటేషన్ యాక్ట్ ఏంటంటే హైలీ కాంట్రవర్షియల్ అవుతుంది. ఎందుకు? జనాభా నియంత్రణలో సౌత్ స్టేట్స్ అనేది వండర్స్ ఆఫ్ ది వండర్ రిజల్ట్స్ వచ్చినాయి. జనాభాని పూర్తిగా కంట్రోల్ చేసినాయి. ముఖ్యంగా కేరళ తిరుగులేని రాష్ట్రం, ఇందులో దానికి బహుమతి ఇవ్వాలి, కానీ ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తున్నారు. తర్వాత తమిళనాడు ఒక అద్భుతమైన ట్రాక్ రికార్డ్ అనమాట జనాభాని నియంత్రించడంలో, ఎకనామిక్ గ్రోత్లో. ఇప్పుడు దానికి పనిష్మెంట్. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఒక అద్భుతం క్రియేట్ చేసింది జనాభాని కంట్రోల్ చేయడంలో. రిప్లేస్మెంట్ రేట్ కంటే బిలో వచ్చింది. తర్వాత కర్ణాటక కూడా అలా చేసింది. ఈ రాష్ట్రాలు 543 సీట్లకి 129 సీట్లు ఉంటాయి లోక్సభలో. మరి ఇప్పుడు ఎంతటి అన్యాయం జరిగిద్దంటే 2011 సెన్సస్ ఆధారంగా ఈ లెక్క ఇది వెళితే అంటే 121 కోట్లు అనమాట 2011 సెన్సస్ ప్రకారం జనాభా. దాని ఆధారంగా ఇప్పుడు లోక్సభ సీట్లో పునర్వ్యవస్థీకరణ జరిగితే, డీలిమిటేషన్ జరిగితే ఏం జరుగుతుందంటే సౌత్ స్టేట్లకి చాలా పనిష్మెంట్, సివియర్ పనిష్మెంట్. జనాభాను కంట్రోల్ చేసినందుకు, జనాభాను కంట్రోల్ చేయకుండా, గవర్నెన్స్ బాగోకుండా విచ్చలవిడిగా వ్యవహరించిన బిమారు స్టేట్స్, అంటే బిమారు అంటే బీహారు, అంటే బీహారు జార్ఖండ్ వస్తుంది. తర్వాత మహారాష్ట్ర, ఇది మధ్యప్రదేశ్ అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వస్తాయి. తర్వాత యూపీ, ఉత్తరాఖండ్ వస్తాయి. తర్వాత రాజస్థాన్. ఈ రాష్ట్రాలు హిందీ బెల్ట్ అనమాట. వీటికి పూర్తిగా బహుమతి ఇవ్వడం ఎంతటి దారుణం అంటే ఈ విషయాల్లో అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే ఉమెన్ రిజర్వేషన్ని సెంటిమెంట్ని ఈ డీలిమిటేషన్కి, ఎందుకంటే డీలిమిటేషన్ బిల్ పాస్ చేయడం అంత ఈజీ కాదు. అపోజిషన్ వ్యతిరేకిస్తే దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. సో ఉమెన్ రిజర్వేషన్ కూడా 131వ రాజ్యాంగ సవరణ చట్టం కలిపితే ఉమెన్ వ్యతిరేకులు వీళ్ళు అంటారు. ఒక డీలిమిటేషన్ ఈ బిల్లుని వ్యతిరేకిస్తే అపోజిషన్ పార్టీలు, సదరన్ రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలు, బీజేపీ ఏం చెప్పిద్దంటే 2029 ఎలక్షన్లో ఉమెన్ రిజర్వేషన్ వ్యతిరేకించారు వీళ్ళని ఓట్ బ్యాంకర్ పాలిటిక్స్ చేసుకోవడం. అందుకనే ఈ అపోజిషన్ పార్టీలు వణుకుతున్నాయి ఏం చేయాలి అనేది. అందుకని ఇప్పుడు పార్లమెంట్లో ఒక మహాయుద్ధమే కొనసాగుతుందండి. కానీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అంటే నేనేమంటానంటే బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అనే ఒక పదం ఉంటుంది అనమాట. అమర్ సేన్ తన యొక్క ఆర్గ్యుమెంటేటివ్ ఇండియాలో ఉపయోగిస్తారు. పార్లమెంట్లో సమావేశాలు అవ్వాలి, ఇలా కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, కానీ గౌరవ చేసి బయటికి రాకూడదు, ఇష్టం వచ్చినట్టు పేపర్లు చంపకూడదు, గొడవలు అవ్వకూడదు. ఒక అద్భుతమైన చర్చ జరుగుతుంది. వ్యూహం ఇప్పుడు బీజేపీ షా ఒక వ్యూహం వేశారు. ఆ వ్యూహాన్ని అడ్డుకోవడం వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇదేం తప్పేం కాదు. కాబట్టి ఇది బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, ఒక అద్భుతమైన ఆవిష్కృతం అవుతుంది. మరి ఇప్పుడు బీజేపీ ఏం చెప్పిద్ది అంటే ఏమీ అర్థం అవుతలేదు. ఎందుకంటే హిందీ హార్ట్లాండ్ వాళ్ళకి 76% సీట్లు పెరిగింది. అంటే 543, ప్రస్తుతం ఉన్న 550 మార్కు ఉంటుంది. కానీ 7 సీట్లు అనేది ఉండదు, ఎందుకంటే పిఓకే ఈ ప్రాంతంలో ఉంటాయి. 543 సీట్ల నుంచి 550 నుంచి 850 సీట్లకి పెంచగలిగితే 2011 సెన్సస్ ఆధారంగా తీసుకుంటే, జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటే ఏమవుతుందంటే హిందీ హార్ట్లాండ్ అంటే బిమారు స్టేట్కి సీట్లు 76% పెరగబోతున్నాయి. 76% అంటే 38.1%. 543లో ఉంటే 43% సీట్లు వాళ్ళకు వస్తాయి. అంటే ప్రైమ్ మినిస్టర్ని ఇంకా నిర్ధారించే శక్తి ఇంకా ఎక్కువైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీలో ప్రస్తుతం ఉన్న 80 సీట్ల నుంచి 120 సీట్లు పెరగబోతున్నాయి. ఎంతటి ఇది. కానీ ఇదే సమయంలో సౌత్ స్టేట్లో కేవలం వాళ్ళకి ఇంక్రీజ్ అయ్యే శాతం 33. అంటే 76% సీట్లు ఇంక్రీజ్ అవుతున్నాయి నార్థన్ హిందీ బెల్ట్లో. సదరన్ స్టేట్లకు మాత్రం 33% ఇంక్రీజ్ అవుతాయి 2011 జనాభా లెక్కలను ఆధారం చేసుకుంటే. ఇది చాలా తప్పుడు ఎనాలిసిస్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎనాలిసిస్లు ఇక్కడ రాజ్యాంగం ప్రకారం చేయాలి. మీడియాలైనా ఎవరు ప్రైవేట్ సోషల్ మీడియా ఎవరైనా రాజ్యాంగబద్ధంగా చేయాలి, హేతుబద్ధంగా చేయాలి ఇక్కడ. కానీ ఈ రాజ్యాంగం మీద అవగాహన లేకపోవడం, ఒక ఐడియాలజీకి అటాచ్ అవ్వడం వల్ల సదరన్ స్టేట్స్కి నష్టం జరగడం లేదని చెప్తున్నారు. ఇక్కడ సౌత్ నార్త్ అనేది ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్ అండి. సౌత్ నార్త్ విభజన, నేను ఎందుకనే నార్త్ సౌత్ డివిజన్ అనే పదాన్ని మాట్లాడడానికి కూడా నేను భయపడతా. ఇండియా ఇస్ ద ఓన్లీ వన్ కంట్రీ అనమాట. ఇష్టం వచ్చినట్టు నార్త్ సౌత్, యాంటీ హిందీ మూమెంట్, ఇవన్నీ ఐ డోంట్ వాంట్ యాక్సెప్ట్ ఇట్ అనమాట. అవన్నీ పరిష్కరించుకోవాలి, కుటుంబంలో వచ్చే కలహాలు. కానీ ఇప్పుడు ఈ డీలిమిటేషన్ యాక్ట్ నార్త్లో ఇప్పుడు పార్లమెంట్లో పెట్టడం వల్ల నార్త్ సౌత్ డివిజన్ అనే డిస్కషన్ జరగడం ఇట్ ఈజ్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ది ఇండియాస్ యూనిటీ అండ్ డైవర్సిటీ అండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది చాలా సెన్సిటివ్ వ్యవహారం. నార్త్ సౌత్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కానీ ఇక్కడ మాత్రం ఈ డీలిమిటేషన్ యాక్ట్ని ఉమెన్స్ బిల్తో కలపడం తప్పు. ఈ డీలిమిటేషన్ బిల్లు 2011 సెన్సస్ ప్రకారం పెట్టడం తప్పు.
కాబట్టి 2011 సెన్సస్ ప్రకారం పెడితే మరి సదరన్ స్టేట్స్ జనాభా నియంత్రణకి చర్యలు తీసుకున్న కేరళ, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు మరి ఇవి అన్యాయం అవ్వకూడదు. జనాభాని కంట్రోల్ చేయనందుకు నార్త్ స్టేట్లు గిఫ్ట్ ఇస్తే రేపొద్దున పరిస్థితి ఏంది? ఇప్పటికే జనాభాని పెంచండి పెంచండి అనేది ఒక ఒక అనవసరంగా అహేతుబద్ధంగా ఒక డిమాండ్ వస్తుంది. మరి ఇండియా పరిస్థితి ఏంటిది? ఇట్స్ నాట్ గుడ్ అండి. దీనికి సంబంధించి ఇప్పుడు కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ని ఉమెన్ రిజర్వేషన్ బిల్లు వేరు చేయాల్సిందే. దానికి దీనికి సంబంధం ఉండదు. ఆ డిస్కషన్ ఒకేసారి జరగడం కూడా అది మంచిది కాదు. అది అంటే ఈ రాజకీయ కుట్రల్ని రాజ్యాంగం నార్త్ సౌత్ డివిజన్లోకి రాజకీయ చాతుర్యాన్ని ఇక్కడ వ్యూహాన్ని తీసుకురాకూడదు. నర్మగర్భంగా మాట్లాడుతున్నా, ఇక్కడ కేవలం రాజ్యాంగం ఆధారంగా చేసుకుని మాత్రమే నేను మాట్లాడుతున్నా. 82వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది దాని ప్రకారం చేసేది రాజ్యాంగబద్ధంగా డీలిమిటేషన్. అది ఎప్పుడో 10 సంవత్సరాల సెన్సస్, ఇప్పుడు సెన్సెసే పూర్తి కాలేదు. 2021లో సెన్సస్ని ఎందుకు చేయలేదు? ఇట్స్ అ బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. దీన్ని ఎవరు క్వశ్చన్ చేయడంలో. కరోనా ఉంది, కానీ ఇక్కడ ఒక విషయం నేను చెప్తాను. కరోనా వంక పెట్టుకుని డిజిటల్ సెన్సస్ ఎందుకు మనం చేయలే? ఎందుకంటే 1921లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 1921 అంటే 2021కి 100 సంవత్సరాల ముందు శతాబ్దానికి ఒక్కొక్కసారి ఒక డిసీజ్ వస్తుంది. అప్పుడు కూడా ప్లేగ్ అలాంటి డిసీజ్ వచ్చింది, అయినా బ్రిటిషోడు చేశాడు. మరి ఇప్పుడు కరోనాలో మనం ఎందుకు చేయలేదు? కరోనా వంకబెట్టి ఆపడం తప్పు. తర్వాత రెండో ప్రపంచ యుద్ధం నడుస్తున్న 1941లో కూడా బ్రిటిషోడు ఇక్కడ సెన్సస్ చేశాడు. మరి మనం ఎందుకు పెట్టుకోలే? తర్వాత స్వతంత్రం వచ్చిన 1951 అప్పుడే స్వతంత్రం వచ్చిన, డబ్బులు కూడా లేని పరిస్థితిలో కూడా సెన్సస్ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ అందరికీ అర్థం కాదు, సెన్సస్ సెన్సస్ అనుకుంటారు. సెన్సస్ ఈజ్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్. బట్ ఆ ప్రైమరీ డ్యూటీని 2021లో సెన్సస్ ఎందుకు నిర్వహించలేదు? కరోనా వంకపెట్టడానికి కుదరదు. ఎందుకంటే 1921లోనే బ్రిటిష్ వాడు చేశారు. 1931లో మనం చేసాం ఉప్పు సత్యాగ్రహం అన్న. 1941 రెండవ ప్రపంచ యుద్ధం మధ్యలో చేశారు. 1921లో చేశారు. అక్కడ 1901లో డిసీజ్ కరువులు వచ్చినప్పుడు కూడా 1901లో చేశారు. 1881లో మొదలైన సెన్సెస్ 2021 వరకే బ్రిటిషోడు కానీ యుద్ధాలు కానీ, మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలు కానీ, సెంచరీస్కి ఒక్కసారి వచ్చే డిసీజులు కానీ, కరువులు కానీ ఏది కూడా ఆపలేకపోయింది. కానీ 2021లో సెన్సస్ పెట్టుకోకపోవడం అనేది చాలా చాలా తప్పు. ఇది ఎక్కడ డిస్కషన్ జరగలేదు. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే సెన్సస్ ఈజ్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్క డెమోక్రటిక్ యాక్టివిటీ, సోషో ఎకనామిక్, పొలిటికల్ యాక్టివిటీస్ అన్ని స్కీమ్స్కి ఆధారం సెన్సస్. అది మనం పెట్టలేకపోయాం. మన అసమర్థత విషయంలో మనం అంత ఈజీ కాదంటే ఇది. ఇప్పుడు 2025లో చేయలేదు. తర్వాత కరోనా అయిపోయి చాలా సంవత్సరాలైనా మనం ఎందుకు చేయలేదు ఇది? ఇప్పుడు 2026లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ని 2029 వరకు ఎందుకు పొడిగించాలి? అప్పుడే పొడిగించుకోపోయారు. 2028లో 23లో బిల్లు పెట్టినప్పుడే. అసలు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు గత 3 దశాబ్దాలుగా పార్లమెంట్లో పేపర్లు నింపేస్తున్నారు. ఇప్పుడే రిజర్వేషన్ బిల్లు తప్పని ఇప్పుడే, ఎందుకంటే ఎలక్షన్లో. సో ఇలాంటివి ఎక్స్పోజ్ చేసినా వర్కౌట్ అవ్వు. ప్రజలు చూస్తున్నారు, మనం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ చతురతలు ఇవన్నీ ఇక్కడ వర్కౌట్ అవ్వు. సో ఉమెన్ రిజర్వేషన్ డీలిమిటేషన్తో ఎందుకు కలపాలి? ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే, మరి 2011 సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ బిల్లు పార్లమెంటులో ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవ్వదు. 100కి 100% పాస్ అవ్వదండి. ఈ డీలిమిటేషన్ బిల్లు ఇప్పుడు ఫెయిల్ అవుతుంది. కానీ బీజేపీ దాన్ని ఎలా ఉపయోగిస్తుందంటే, ఉమెన్ డీలిమిటేషన్తో ఉమెన్ బిల్లు కలపడం వల్ల 2000 వచ్చే ఎన్నికల్లో చూసారు, ఉమెన్కి వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళు, ఉమెన్ రిప్రజెంటేషన్ వద్దంటున్నారు వీళ్ళు, కాంగ్రెస్, ఈ ఇండియా పార్టీలు ఉమెన్ వ్యతిరేకులు అని ముద్ర వేసుకుంటారు. ఒకవేళ పాస్ అవుతే మళ్ళీ 2029లో మళ్ళీ మోడీయే అధికారంలోకి వస్తారు. ఎందుకంటే హిందీ బెల్ట్లో మొత్తం బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళ రిప్రజెంటేషన్ పెరిగింది. ఇప్పటికే యూపీ, బీహార్లు కలిస్తే ప్రైమ్ మినిస్టర్ ఎవరో నిర్ధారించగలుగుతున్నారు. వాళ్ళ నిర్ధారణ శక్తి ఇంకా ఎక్కువ అవ్వబోతుంది. సదరన్ ప్రాముఖ్యత ఇది ఏంటంటే పండోరా బాక్స్ను ఓపెన్ చేస్తాను. చాలా ప్రమాదం, ముఖ్యంగా తమిళనాడుతో ప్రమాదం. తమిళనాడు ఆల్రెడీ యాంటీ డీలిమిటేషన్ యాక్ట్ మొదలైనవి. తమిళనాడుని చాలా జాగ్రత్తగా ఇండియాలో పెట్టారండి. 1962 చైనా యుద్ధం వచ్చే వరకు యాంటీ హిందీ మూమెంట్ ఏం చేయాలో తెలియలేదు. ఎంతటి ఘోరం. మళ్ళీ అనవసరంగా మనం కెలకూడదు. ఈ ద్రవిడన్ పార్టీలను అసలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు దాన్ని పండోరో బాక్స్ను ఓపెన్ చేసినట్టయింది. ఇప్పుడు తమిళనాడులో యాంటీ డీలిమిటేషన్ ప్రొటెస్ట్ని ఎలా ఆపుతారు కేంద్ర ప్రభుత్వం? పెద్ద క్వశ్చన్ అండి, చాలా పెద్ద ప్రమాదం అది. అనవసరంగా అక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడే ఎకనామిక్ డెవలప్మెంట్లో సౌత్ ఎంతో ముందు ఉంది, వెళ్ళి నార్త్ వెనకాల ఉంది. ఈ డివిజన్ ఆల్రెడీ వచ్చింది, డెవలప్మెంట్ డివిజన్.
మళ్ళీ ఈ డెవలప్మెంట్ డివిజన్ పొలిటికల్ డివిజన్కి తీసుకొస్తున్నారు. చాలా డెడ్ రాంగ్ ఇది. మనం అధికారంలో ఉండడానికి అనవసరంగా ఇండియాలో డివిజన్ క్రియేట్ చేయకూడదు. నార్త్ సౌత్ డివిజన్ క్రియేట్ చేయడం చాలా చాలా తప్పు. ఈ విషయంలో ఇట్స్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఇండియా యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇంపార్టెంట్. ఇండియా ఈజ్ ఇండియా అండి. ఇండియాలో డివిజన్స్ కుదరడానికి ఎవరు ఒప్పుకోరు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మరి ఏంటి సొల్యూషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే, ఉమెన్ ఈ డీలిమిటేషన్ బిల్లుని సెపరేట్ చేయాలి. డీలిమిటేషన్ బిల్లు 2011 సెన్సస్ ప్రకారం చెయ్యకూడదు. ఒకవేళ చెయ్యాలి అంటే ప్రస్తుతం ఉన్న 543 సీట్లనే విభజన చేయాలి. అంతేకాని అదే అపోజిషన్ డిమాండ్ చేసేది. 543 నుంచి 850కి పెంచడం కాదు, 543నే ఇప్పుడు 2011 పెంచాలి. 543 నుంచి 850కి పెంచితే ఎవరికైనా లాభం ఉంటుందా? కేవలం ఇంకొక పొలిటికల్గా ఇంకొక కొంతమంది ఎంపీలు తీసుకొచ్చి ప్రశ్నలు అడగని వాళ్ళని అక్కడ కూర్చోబెట్టడం ఒకటే. 543 ఉన్నా 850 ఇంకో 1600 ఉన్నా పార్లమెంట్లో కార్యకలాపాలు ఏమీ మారవు. రిప్రజెంటేషన్ పెరిగేది ఎవరికి పెరిగిద్ది?